పల్లె దవాఖానాలకు నిర్లక్ష్యపు జబ్బు. ఆసుపత్రుల నిర్వహణను పట్టించుకొని డాక్టర్లు. నాచనపల్లి హాస్పిటల్ పరిస్థితి విడ్డూరం. తాళం చెవి మర్చిపోయారనే వింత సమాధానం. మందపల్లిలో ఊడిపోయిన ఫ్లెక్సీ బోర్డు చూసి చూడనట్లుగా వెళ్తున్న వైద్యులు. ఇది 2 పల్లెల్లో పల్లె వైద్యం దుస్థితి. దుగ్గొండి ఘంటారావం. గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె దవాఖానాలను నిర్వహించే పల్లె డాక్టర్లు ఎంతగానో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడంలో సందేహమే లేదు. గ్రామాలలో వారి సేవలను పూర్తి స్థాయిలో అందించడమే లేదు అంటూ పలువురు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండలంలోని కేశవాపురం పరిధిలోని నాచనపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానకు తాళం వేసి ఉండటం, పల్లె దవాఖానలో పనిచేసే ఆశా వర్కర్లేమో ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉండి ఓటర్ లిస్టు జాబితాను పరిశీలించడం ఘంటారావం కంటబడింది. పల్లె డాక్టర్ పల్లె దవాఖానకు రాలేదా? పల్లె దవాఖానకు తాళం వేసి ఎందుకుందని ప్రభుత్వ బడి ఆవరణలో ఉన్న ఆశా కార్యకర్తలను అడగగా, పల్లె డాక్టర్ ఏమో కేశవాపురం పిహెచ్సిలో ఉన్నారని, మా ఆశా కార్యకర్త పల్లె దవాఖానకు తాళం వేసి తాళం చెవులు మర్చిపోయారని, పల్లె దవాఖానకు వేసి ఉన్న తాళం తీయడానికి సాధ్యం కాలేదని అక్కడున్న ఆశా వర్కర్లు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా మందపల్లి గ్రామంలో గల పల్లె దవాఖాన డాక్టర్ అమ్మ ఎప్పుడూ తన విధుల పట్ల సమయపాలన పాటించకపోవడం మరీ విడ్డూరంగానే ఉంది. పల్లె దవాఖాన అని తెలిపే ఫ్లెక్సీ బోర్డు ఊడిపోయిన అట్టి ఫ్లెక్సీ బోర్డును పల్లె డాక్టర్ అమ్మ పట్టించుకోకపోవడంతో తమ విధుల పట్ల పల్లె డాక్టర్ అమ్మకు ఎంతలా నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం సంబంధిత పై అధికారులకు ఎంతైనా ఉంది. దీన్ని బట్టి చూస్తే పల్లె దవాఖానాలను పర్యవేక్షించే సంబంధిత పై అధికారులు ఎప్పటికప్పుడు పల్లె దవాఖానాల్లోని సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు పర్యవేక్షణలు కరువయ్యాయనే చెప్పవచ్చును. ఒకవేళ సంబంధిత పై అధికారులు తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేసి పల్లె దవాఖానాలను నిర్వహించే పల్లె డాక్టర్ల పట్ల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల నిర్లక్ష్యపు పనితీరు పట్ల చూసి చూడకుండా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. కేశవాపురం, దుగ్గొండి ఈ 2 పిహెచ్సిల పరిధిలో గల ఏ పల్లె దవాఖానాలను పరిశీలించినా సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తెలిపే రాతపూతలతో గల బోర్డులు లేకపోవడం, సంబంధిత పై అధికారుల మొబైల్ నంబర్లు లేకపోవడంపై చూసిన ప్రతి ఒక్కరికి విచిత్రాన్నే గొలుపుతుంది.